ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు ఎలా అనిపించిందంటే, నేను విన్నంత బ్యాడ్ కాదండి మీరు. ఈ సినిమాలో కొన్ని నాకు నచ్చిన విషయాలు ఉన్నాయి, కొన్ని నాకు నచ్చని విషయాలు ఉన్నాయి. వాటిని కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఈ సినిమాలో గుడ్ ఆస్పెక్ట్స్ చెప్పాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎనర్జెటిక్గా కనిపించారు అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాలో. ఇలాంటి ఫ్రీ ఫ్లోయింగ్ పవన్ కళ్యాణ్ని చూసి చాలా సంవత్సరాలు అయింది అనిపించింది. శ్రీలీల గారి కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు అనుకున్నాను, కానీ నాకైతే స్క్రీన్ మీద బాగానే వర్కౌట్ అయింది. అండ్ తొలి ప్రేమ సాంగ్ సీక్వెన్స్ కూడా నాకు బాగా అనిపించింది, కాకపోతే ఆ సాంగ్ మరీ రిపిటేటివ్గా వాడారు అని అనిపించింది. సినిమా విజువల్గా చాలా అపీలింగ్గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ కొంచెం రిచ్గా కనిపిస్తున్నాయి. మైత్రి వాళ్ళు కొంచెం బాగా డబ్బులు ఖర్చు పెట్టారని మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో రాశి ఖన్నా గారితో కొన్ని సీన్స్ వస్తాయి అనమాట. ఏదో బ్రేకప్ అంటారు, ఏవేవో అంటారు, అది నాకు అంత ఎక్కలేదు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు తన మీద తాను సెల్ఫ్ సెటైర్ వేసుకున్నట్టు ఒక సీన్ పెట్టారు. అది మేబీ ఫ్యాన్స్కి బాగా నచ్చచ్చేమో, కానీ పర్సనల్లీ నాకంత ఇంపాక్ట్ చూపించలేదు. ఇంకా మెయిన్ కంప్లైంట్ వచ్చేసి స్టోరీ రొటీన్గా ఉందంటున్నారు. ఈ రోజుల్లో వచ్చే మ్యాక్సిమం సినిమాల్లో ఉన్న కంప్లైంట్ కూడా అదే, రొటీన్ స్టోరీనే తీసుకొస్తున్నారు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా ఫ్యాన్స్కి మాత్రం పండగ అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని సెలబ్రేట్ చేసుకునే సినిమా. ఓజీ కన్నా ఈ సినిమాలో స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నార్మల్ ఆడియన్స్కి అయితే ఈ సినిమా వన్ టైం వాచ్ అని చెప్పాలి. దట్స్ మై ఒపీనియన్ ఆన్ ఉస్తాద్ భగత్ సింగ్. సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.